హలో ఫ్రెండ్స్, ఈరోజు కమ్మనైన చింతకాయ పచ్చడి మీ అందరి కోసం. ముందుగా మీడియం సైజ్ కొబ్బరికాయని చిన్న చిన్న ముక్కలా కట్ చేసి వేసుకోండి. చింతకాయలు 7 నుంచి 8 పెచ్చు తీసుకుని లోపల గింజ తీసుకొని కట్ చేసి వేసుకోండి. 4 నుంచి 5 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను నేనైతే. మీరైతే మీ కారాన్ని బట్టి వేసుకోండి. రుచికి సరిపడంత ఉప్పు, పసుపు, అలాగే కొంచెం జీలకర్ర, ఇందులోనికి 3-4 వెల్లుల్లి రెబ్బలు వేసి చక్కగా మెత్తగా రుబ్బేసుకోవాలి. ఇలా రుబ్బుకున్న దాన్ని ఒక మంచి గిన్నెలోనికి తీసుకోవాలి. ఇప్పుడు దీనికి మనం పోపును కూడా సిద్ధం చేసుకుందాం. పోపుకి గానుగుల నూనె, వేరుశనగ నూనె, ఏ నూనెైనా చాలా బాగుంటుంది. అయితే నేనైతే గానుగుల నూనె వేశానన్నమాట. ఇందులో దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకుని ఇందులోనికి ఇప్పుడు కొంచెం మినప్పప్పు, అలాగే కొంచెం జీలకర్ర, కొంచెం శనగపప్పు, కొంచెం ఆవాలు, అలాగే 2-3 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసి చక్కగా చిటపటలాడి బాగా వేగాక ఇది తీసుకొచ్చి పచ్చడిలో వేసి కలుపుకుని వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసి నెయ్యేసి తింటే అదిరిపోతుంది.